దాంట్లో భాగంగా మీరు అందరూ ఉన్నారు. అందుకోసమే చిన్న సంక్షేమ పథకాలు అందజేయడంలో 100కు 100%, 100కు 200% పని చేశారని చెప్పడంలో అతిశయక్తి లేదు. ఇక్కడ ఉన్న వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. కొన్ని సంక్షేమ పథకాలు మొదలయ్యాయి, మీ అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ పథకాలని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేస్తే చిన్నగా వారు పడుతున్న దారి కూడా సచివాలయం వాలంటీర్ వ్యవస్థ. దేశానికి మీరు కూర్చుంటున్న సచివాలయం ఏదైతే ఉందో దేశానికి రానున్న రోజుల్లో ఆదర్శంగా నిలుస్తూ ఉంది. దేశంలో ప్రతి ఒక్కరూ అట్టడుగు వర్గాలకి 100కు 100% న్యాయం చేయాలి అంటే ఈ వ్యవస్థ చాలా బాగుంది అని ప్రతి ఒక్కరూ కొనియాడుతూ ఉన్నారు. ఇక వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు ఆగస్టు 15, 2019 దానితో పాటు జనవరి 1, 2020 సచివాలయ ఉద్యోగస్తులు మీరు తీసుకున్న వెంటనే కరెక్ట్గా మార్చి 1 నాటికి కరోనా వచ్చింది. మార్చి 1 నుంచి దాదాపు 6 నెలల పాటు కరోనా ఫస్ట్ ఫేజ్, దాని తర్వాత సెకండ్ ఫేజ్లో ఏ విధంగా మనం పనిచేసామో తెలియదు కానీ ఆ మొదటి ఫేజ్ మాత్రం వాలంటీర్లు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా 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 కష్టమైంది. దానికి పనిచేసిన వాలంటీర్లందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాము. 6 నుంచి 7 వరకు హెల్త్ సర్వీస్ వెళ్ళారు. మీతో పాటు ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు. మీతో పాటు కూడా ఆశా వర్కర్స్ ఉన్నారు లేదా పాపం. కానీ ఒకటి మీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సింది అంటే మీ ముఖాలకు మాస్క్ ఉందో లేదో తెలియదు, మీ చేతిలో శానిటైజర్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రతి తలుపు కొట్టినారు. ఆ ఇంట్లో కరోనా ఉందో లేదో కూడా మీకు తెలియదు. ఆ ఇంట్లో కరోనా ఉంటే ఖచ్చితంగా మీకు కరోనా వచ్చేది. కానీ అదే ధైర్యంతో అడుగు ముందుకు వేసి 24 గంటల్లో డాష్ బోర్డు మీద రిపోర్ట్ కావాలి అంటే 24 గంటల్లో, 48 గంటల్లో డాష్ బోర్డు మీద రిపోర్ట్ కావాలంటే డాష్ బోర్డు మీద ఆ 45 గంటలు పనిచేసి ప్రతి హెల్త్ సర్వేలో భాగమయ్యి కరోనా మాకు వచ్చినా ఇబ్బంది లేదు. అలాగే మంత్రుల లక్ష్మీదేవి శ్రీనివాసులు గారు,